హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఎప్పుడు ఉప్మా తినే బోర్ కొట్టిందా? అయితే ఉప్మా రవ్వతో బందోసులు చేసుకోండి. ఒక గిన్నె తీసుకుని, గ్లాసు కరాజీ రవ్వ తీసుకుని, గ్లాస్ పెరిగేసుకుని, అర గ్లాస్ వాటర్ వేసుకుని, చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసుకుని, ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి 10 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మిక్సీ గిన్నె తీసుకుని, ఈ మిక్సీ గిన్నెలోకి ఈ పిండిని వేసుకుని, హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుని, ఫైన్ పేస్ట్ చేసుకుని, అదే గిన్నెలోకి తీసేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకుని పోపు వేగినాక ఇందులో వేసుకుని కొత్తిమీర కూడా వేసేసుకుని కలుపుకున్నాక హాఫ్ టీ స్పూన్ కుకింగ్ సోడా వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా పోపు వేసుకుని ఉంటుంది కదా, ఇందులో కూడా బందోసలు వేసుకోవచ్చు, లేకపోతే కళాయిలో కూడా వేసుకోవచ్చు. అంతేనండి, బందోస రెడీ అయ్యింది. నేను ఒకే పిండితో వినాయక చవితి ప్రసాదాలు చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపించాను. ఛానల్ నేమ్ కింద ఉంటుంది, చెక్ చేయండి.